హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి అమ్మాయిలకు ఉపయోగపడే ఒక 10 ఐటమ్స్ మీతో షేర్ చేయబోతున్నాను ర్యాండమ్ గా. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్. అమెజాన్ ఎసెన్షియల్ హాల్. సో అమెజాన్ లో మనకి ఇప్పుడు రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది 11th వరకు కూడా, ఆగస్ట్ 11th వరకు కూడా 1500 ప్లస్ బ్రాండ్స్ మీద 50 to 80% ఆఫ్ ఉంది. అలాగే 4 lakhs ప్లస్ స్టైల్స్ ఉన్నాయి. వీటిలో ఏమైనా ప్రొడక్ట్స్ నచ్చితే వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నా లుక్ చూపిస్తాను. ఇదైతే బ్యూటిఫుల్ కుర్తీ అండి, చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం. నేను ఫెస్టివల్స్ కి అలాంటప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట. శారీ కట్టుకుంటాను, తర్వాత మళ్ళీ ఇలాంటివి చేంజ్ చేసుకుంటాను అనమాట. కనకాంబరం కలర్ కింద వరకు కూడా మనకి డ్రెస్ వచ్చేస్తుంది. నేను సైడ్ పిక్ ఇస్తాను చూడండి. మొత్తం కూడా మనకి లోపలే వీవింగ్ లో వచ్చింది అనమాట. అండ్ యోక్ పోర్షన్ వరకు కూడా మనకి ఇలా వస్తుంది. అండ్ కింద కుర్తి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ప్యూర్ కాటన్ అనమాట. వేసుకున్నా కూడా మీకు ఆడ్ గా అలా ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చోకర్ అండి. ఇది చాలా బాగుంటుంది. జవరీ పర్ల్స్ నుంచి ఎప్పటి నుంచో తీసుకున్నాను, నాకు అప్పుడప్పుడు పెట్టుకుంటే ఇష్టం ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ ఉంది నాకు, అందుకని నేను పెట్టుకున్నాను. యాక్చువల్ గా దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. కాకపోతే నేను స్టడ్స్ అప్పుడప్పుడు పెట్టుకుంటాను. చూడొచ్చు మీరు, లుక్ అయితే ఎలా సూపర్ గా ఉందో. అండ్ స్టడ్స్ ఇది బ్యాక్ సైడ్ మనకి ఇట్లా వస్తుంది అనమాట మొత్తం కూడా. గ్రీన్ ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ అండి, దేని మీదకైనా కాంట్రాస్ట్ లో ఈ జ్యువెలరీ చోకర్ పెట్టుకోవచ్చు. చోకర్ ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, లాంగ్ చైన్స్ కంటే కూడా దేని మీదకైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, శారీస్ మీదకి బాగుంటుంది. తప్పకుండా ఇలాంటి ఒక చోకర్ అయితే మన వార్డ్రోబ్ లో ఉండాలి, బాగుంటుంది అనమాట. అలాగే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ జవరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచే వచ్చాయి. ఇవి అన్ని చోట్ల మనకు దొరుకుతున్నాయి. అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. చాలా చాలా బాగున్నాయి. మొత్తం కుందన్స్ అండ్ 24K గోల్డ్ ప్లేటెడ్ అనమాట ఇది మనకి. సో తలంటి చేశాను, అందుకని నేను హైర్ లా ఉంది, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదనమాట నా లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సింపుల్ మేకప్ చెప్తానండి. హడావిడిగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం, బట్ మనం ఎంత బాగున్నాం అనే దాన్ని బట్టి కూడా మన కాంప్లిమెంట్స్ కానీ శారీస్ కానీ ఎంత బాగున్నా, జ్యువెలరీ బాగున్నా, ఫస్ట్ మనం బాగుండాలి. మనం ఎలాంటి తక్కువ ఖరీదులో ఉన్న జ్యువెలరీ పెట్టుకున్నా, శారీ కట్టుకున్నా, మన లుక్ అనేది బాగుంటేనే మనకి కాంప్లిమెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. దానికోసం నేను చెప్తాను, మీకు సైడ్ కి చూపించేస్తాను నేను చూడండి. ఫస్ట్ వచ్చేసి మీ ఫేస్ ఎలా ఉన్నా కూడా అందరికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, ఏజ్ పెరుగుతున్న కొద్ది రింకిల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా మందికి ఉంటాయండి. బట్ సింపుల్ మేకప్ చేసుకుంటే మనం ఎంత బాగుంటామో పక్క వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, డార్క్ సర్కిల్స్ ఎవరికి ఉన్నా అండర్ ఐస్ డెఫినెట్ గా మనకి సంథింగ్ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడానికి నేను మమా ఎర్త్ గ్లో హైడ్రేటింగ్ కన్సీలర్ యూజ్ చేస్తాను రెగ్యులర్ గా. చూడొచ్చు మీరు, అయిపోవచ్చింది కూడా బాటిల్. సో సింపుల్ గా ఏంటంటే, కంటి కింద ఉన్న ఏరియా మనకి డెలికేట్ గా ఉంటుంది కాబట్టి త్వరగా వస్తుంది. మనం ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఏమైనా ఉంటుంది. సో నేనైతే సైడ్ కి చూపిస్తాను చూడండి. జస్ట్ సింపుల్ గా ఒక 3 dots పెట్టుకున్నామో మనకి ఎక్కడైతే కన్సీల్ చేసుకోవాలంటే, ఎక్కడైనా డార్క్ సర్కిల్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పింపుల్స్ కానీ ఉండిపోతాయి కదా, అలాంటి ఏరియాస్ లో మనం జస్ట్ ఇక్కడ కూడా లైట్ గా మనకి రింకిల్స్ లాంటివి ఉంటాయి, వాటన్నిటికీ కూడా కన్సీల్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ మీరు మరీ డార్క్ గా ఉంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేసి దాని తర్వాత ఇది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ టిప్. నేను మీకు కన్సీలర్ లింక్ కూడా కింద పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా పనిచేస్తుంది. జస్ట్ అది చేసుకుంటే మీ ఫేస్ అంతా ఏదో కరెక్ట్ చేసినట్టు, అంటే ఎరేజర్ వైట్ పేపర్ మీద రాంగ్ ఉంటే మనం ఎరేజర్ పెట్టి తుడిచినట్టు మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ట్రస్ట్ మీ, నేను మీకు సైడ్ చూపిస్తున్నాను కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ సేవింగ్ ఏంటంటే, ఒకటే ఒక లిప్స్టిక్. ఇది మమా ఎర్త్ లో తీసుకున్నాను, మీకు తెలుసు ఎప్పుడు ఇది కెమికల్ ఫ్రీ ఉంటుంది, నేను అన్ని ఇవే యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి పింక్ షేడ్ తీసుకున్నానండి. ఈ పింక్ షేడ్ ఎవరికైనా సూట్ అవుతుంది, ట్రస్ట్ మీ. మీరు లైట్ గా వేసుకోవచ్చు, డార్క్ గా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఐస్ కి పెట్టుకోవటానికి కూడా వర్క్ అవుతుంది. అండ్ మనం విడిగా కూడా బ్లష్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 3 times ఇది వర్క్ చేస్తుంది. అంటే 3 చేసే పని ఇది ఒక్కటే చేస్తుంది అనమాట. ఇది ఒక్క లిప్స్టిక్ ఉంటే చాలు మీ దగ్గర, అయిపోతే మళ్ళీ తీసుకుంటుండొచ్చు చాలు. అందుకంటే నేను సజెస్ట్ కూడా చేయను. మన ఇండియన్ స్కిన్ టోన్ కి, సౌత్ ఇండియన్ స్కిన్ టోన్ కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. పింక్ షేడ్ మీరు అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది ఏంటంటే పౌడర్, మమా ఎర్త్ పౌడర్. మీ షేడ్ ని బట్టి తీసుకోవాలి. మీ షేడ్ మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ లో. షేడ్ ని బట్టి మీ పౌడర్ కరెక్ట్ గా మీ షేడ్ తీసుకోవాలి, డార్క్ తీసుకోవద్దు, లైట్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అప్లై చేయగానే మీ లుక్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. బట్ నెక్స్ట్ వచ్చేసి
కంటి కాటిక పెట్టుకోవాలంటే కింద చాలా మందికి పెట్టుకుంటే ఇలా అనగానే మొత్తం అంటేస్తుంది అనిపిస్తుంది. అట్లీస్ట్ అవుట్ లైన్ అన్నా మీరు ఇవ్వాలి, ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవుట్ లైన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ఐ లాషెస్ థిక్ గా ఉన్న వాళ్ళైనా లైట్ గా ఉన్న వాళ్ళైనా ఇదే కెమికల్ ఫ్రీ సోల్ట్రీ అనే బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను. ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను నేను. సో మనకి మస్కారా కూడా అందులోనే దొరుకుతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ మేకప్స్ ఉంటాయి కాబట్టి నాకు నేను కెమికల్ ఫ్రీనే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు సింపుల్ చేంజ్ చూడొచ్చు. మస్కారా తర్వాత జస్ట్ మనం ఇలా దాన్ని రోల్ చేయాలన్నమాట. కర్ల్ చేస్తే మనకి మంచి లుక్ అనేది కంప్లీట్ గా ఐ లుక్ మారిపోతుంది. మీరు సైడ్ కి చూడొచ్చు. సో కొంచెం లైట్ గా డ్రై అవ్వనిచ్చి ఆ పని చేయాలి. సో తప్పకుండా ఐ మస్కారా కూడా మీరు పైన ఫస్ట్ వేయరు, చాలా మంది కింద నుంచే ఇలా అనేస్తారు. అలా కాదు, పైన కింద కూడా డబుల్ కోట్ వేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఇది వాటర్ ప్రూఫే కానీ త్వరగా వెళ్ళిపోతుంది, పట్టుకోదు. కొన్ని ఏంటంటే మస్కారాస్ కంటికి పట్టేసుకుని వెళ్ళిపోవు అనమాట. అలాంటి వాటికి కాకుండా ఇలాంటివి యూజ్ చేయండి. కొంచెం వాటర్ ప్రూఫ్ ఉంటే కొంచెం మనం వాష్ చేసుకోగానే పోయేటట్టు ఉండాలి. సో ఐ లైనర్, ఐ మస్కారా, ఇది సింపుల్ మేకప్ అండి. ఒక 5 ఐటమ్స్ ఎవరి దగ్గరైనా ఉండాల్సిన ఐటమ్స్ అమ్మాయిల దగ్గర. సో మినిమం మేకప్ అనమాట ఇది. ఇలా వేసుకుంటే మీకు ఏంటంటే లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఫెస్టివల్ కి సరిపోను ఉంటుంది. సో సింపుల్ లుక్ మీరు చూడొచ్చు. నేను ఏం యూజ్ చేశాను మీ ముందే యూజ్ చేశాను. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను షార్ట్ హెయిర్ చేసుకున్నాను. యాక్చువల్ గా చాలా మంది అడుగుతున్నారు, నేను చెప్పాను తిరుపతి వెళ్ళి హెయిర్ మొక్కిచ్చాను అని చెప్పి, అలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ కి సంబంధించిన హెయిర్ స్నాప్ ఆన్ అండి ఇది. సో ఇదేంటంటే జస్ట్ ఇలా ఉంటుందండి కర్లీ హెయిర్ కి. అంటే ఇప్పుడు అందరు కర్ల్స్ తిప్పుకుంటున్నారు కదా, సో అలాంటి వాటికి జస్ట్ మనకి ఇట్లా ఉంటుంది అనమాట, రోల్ ఆన్ అని. సో ఇది జస్ట్ మనం హెయిర్ అంతా ఒక చోటకి తెచ్చి జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను షార్ట్ హెయిర్ ఉంటే శారీస్ మీద పూజ చేసుకునేటప్పుడు బాగోదు కదా. సో జస్ట్ నేను దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. నాది కర్లీ హెయిర్ కదా, ఆగిపోతుంది అనమాట. స్మూత్ హెయిర్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ కూడా ఇచ్చేసేయండి. రబ్బర్ బ్యాండ్ ఇస్తేనే మనకి ఇక్కడ హుక్ ఉంటుంది అనమాట పట్టుకోవడానికి. నేను రబ్బర్ బ్యాండ్ పెట్టకపోయినా నా హెయిర్ అలా ఉండిపోతుంది అనమాట. సో జస్ట్ నేను ఇలా కొంచెం ప్రెస్ చేసి దీన్ని వదిలిపెట్టేస్తున్నాను అనమాట. సో జస్ట్ హెయిర్ కవర్ అయ్యేటట్టు పెడుతున్నాను. దట్స్ ఇట్. మీరు నా లుక్ చూడొచ్చు. జస్ట్ హెయిర్ ని కవర్ చేయండి, దట్స్ ఇట్. చూసారా అసలు ఎంత లుక్ మారిపోయిందో, సడన్ గా లాంగ్ హెయిర్ వచ్చేసింది. సో ఇలాంటిది ఒకటి ఉంటే కొంతమందికి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, లాంగ్ హెయిర్ ఎప్పుడు పెరగదు వాళ్ళకి. కర్లీ హెయిర్ అయితే నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్. సో పెరగదు ఎక్కువ. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హెయిర్ కి సంబంధించింది ఇన్స్టెంట్ గా మీ లుక్ ని మార్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఇంతకు ముందు ఇప్పుడు నా లుక్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టిప్ అనమాట. ఇంకొకటి వచ్చేసి అంటే జుమ్కీస్ అండి. జుమ్కీస్ కూడా మీ లుక్ ఇన్స్టెంట్ గా మారుస్తాను. నేను చెప్పాను కదా ఇదొక జుమ్కీ. అండ్ నేను ఇంకొక 2-3 మాత్రమే సజెస్ట్ చేస్తాను, ఎక్కువ సజెస్ట్ చేయను. ఇంకొకటి వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో జుమ్కీ చాంద్వాలీస్ అంటారు వీటిని. సో ఇప్పుడు చూడండి, ఇది చూడండి లుక్ ఎలా మారిపోయిందో. ఇలాంటిది కనుక మీరు ఒక్కటి పెట్టుకుంటే ఇంకా మీరు నెక్ కి పెట్టుకోకపోయినా పర్లేదు. యాక్చువల్ గా నేను ఇక్కడ నెక్ కి పెట్టుకోకర్లేదు, బట్ ఊరికే చూపించడానికి పెట్టాను. లాంగ్ ఉందనుకోండి యాక్చువల్ గా, సో మీకు ఇంకా నెక్ కి పెట్టకపోయినా పర్లేదు. సారీ, ఇది నా హెయిర్ కి పట్టేసుకుంది. సో ఇలాంటి జుమ్కీస్ ఒకటి ఉంటే చాలు. దీంట్లో ఏంటంటే మనకి 2 కలర్స్ కూడా ఉంటాయి. ఇది గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, దీంట్లో సిల్వర్ ఫినిష్ కూడా ఉంది. మీకు కావాలంటే ఏదైనా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలుసు ఇలాంటి పర్ల్ జుమ్కీస్ ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చెప్తాను. ఇదేంటంటే నాకు కనకాంబరం కలర్ కి మ్యాచ్ అయింది కాబట్టి యాక్చువల్ గా నేను ఇది పెట్టుకున్నాను, లేకపోతే ఇదే పెట్టుకునేదాన్ని. సో చూడొచ్చు మీరు. వావ్, సింపుల్. ఇవి కొంచెం హెవీగా ఉంటాయండి యాక్చువల్ గా. సారీ, నేను ఇలా పెట్టుకున్నాను కదా హెయిర్, అందుకనే పట్టేస్తుంది. బ్యాక్ అయితే పర్వాలేదు. సో ఇవి కూడా అంతే, మంచి జవెరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చిన జుమ్కీస్. తప్పకుండా అమ్మాయి దగ్గర ఉంటే ప్రతి అమ్మాయి దగ్గర లుక్ అనేది మారిపోతుంది. ఇంకేం మీరు పెట్టుకోకపోయినా పర్లేదు, ఇలాంటివి ఉంటే ఓ ఎథనిక్ వేర్ వేసుకున్నారు, జుమ్కీస్ పెట్టుకున్నారు ఉంటే అంతే. ఇంకా నెక్లెస్లు అవి ఇవి వేసుకోకపోయినా పర్లేదు. అఫ్ కోర్స్ బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలి, అదొకటి మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలకి. సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, మనకి కుందన్స్ ఉంటాయండి. కుందన్స్, సింపుల్ కుందన్స్ ఉంటాయి ఇలాంటివి. చూసారా, జస్ట్ ఈ సింపుల్ కుందన్స్ మీరు పెట్టుకున్నా కూడా మీ లుక్ చాలా బాగుంటుంది. అసలు ఏం పెట్టుకోలేదు
అని అనకుండా చాలా బాగుంటుంది లుక్. దీనికి వచ్చేసి మంచి ఏడీ స్టోన్స్ వచ్చాయి అండ్ మనకి బ్యాక్ కూడా ఇవి రాకుండా గోల్డ్ చైన్ వచ్చేసింది కాబట్టి కొంతమందికి ఇరిటేటింగ్ గా ఉంటుంది ఆ బ్యాక్ చైన్ అనేది. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సారీ కింద పడిపోయింది యాక్చువల్ గా. సో ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్ అనమాట. చిన్న పిల్లలు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి కూడా ట్రెడిషనల్ లుక్ లో బాగుండాలి అంటే ఇలాంటి సింపుల్ నెక్లెస్. ఇవన్నీ కూడా అండర్ 500, కొన్ని అయితే అండర్ 250 అలా కూడా ఉన్నాయి. సో ఇలా అన్నమాట. సింపుల్ గా చెక్ చేసుకోండి. ఇంకా కొన్ని జుంకాస్ లింక్స్ కూడా నేను కుదిరితే ఇస్తాను, డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ ప్యాటర్న్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సింపుల్ గా వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఎలా అందంగా కనిపించవచ్చు నేను సింపుల్ గా చేసి చూపించాను. అండ్ దీని మీదకి ఫ్లవర్స్ కూడా ఉంటాయి సింపుల్ వి. జస్ట్ ఒక రొటేషన్ పెట్టుకుంటే మీరు బాగుంటుంది, లేదా న్యాచురల్ ఫ్లవర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఎలా అనిపించింది నా లుక్ అండ్ టిప్స్ తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఈ వీక్ అయితే లక్కీ విన్నర్ ని చూసేద్దాం. కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. శ్రావణ శుక్రవారం రోజు లక్కీ విన్నర్ కూడా అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో నా వీడియోస్ షేర్ చేయండి. సో సీ నెక్స్ట్ వీక్ మోర్ హాల్స్. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. బాయ్ బాయ్.